కాదు గురుగారు. ఇప్పుడు నాకు మెడలో బంగారం వేస్తే ఉంటుంది. హ్మ్. ఈ వేలుకి పెడితే మాత్రం ఇప్పటికి 3 ఉంగరాలు పోగొట్టాను. మీరే ఎగ్జాంపుల్. అదే అంటున్నా. నేనే మీరు చెప్తుంటే ఆశ్చర్యం. అవునా? ఇక్కడ అది దాన్నేమంటారు? అది ఉండదు. అది పెట్టినా ఉండదు. ఊడి కింద పడిపోతుంటది. పడిపోతుంది. పడదు కొంతమందికి బంగారం. ఓకే. పడదు. అదే చెప్పేది. అలా గూడా ఉంటుంది. అయ్యో! ఇది మాత్రం ఏం చేసినా వెండి. పోదు. చెప్పానా? ఏం నేను అదే చేసినా చెప్పాను. పోదు. అదే వెండి, మీరు చెప్తుంటేనే ప్లాటినము ఇవి ఆశ్చర్యపోయాను. మిగులుతాయి. ఓహ్ మై గాడ్ అని. ఓహ్! మరి మరి ప్రతి దానికి ఓకే. లెక్కండి. ఓకే. ఒక మనిషి ఇలాగే ఎందుకు నడుస్తున్నాడు? వాడికి ఓకే. లెక్క. వాడి ఓకే. జాతకం అటువంటిది. కొంతమంది నడవగలరు, కొంతమంది నడవలేరు, కొంతమంది అవును. పరిగెట్టగలరు, కొంతమంది అవును. పరిగెట్టలేరు. ఏవో ఇవన్నీ జాతకాలే. ఓకే. రైట్. ఇంకోటి గురుగారు. ఈ కవలలు పుడతారు గదా! అవును. కవలల్లో ఒకే సమయంలో పుడతారు గదా! వాళ్ళకి ఒకే జాతకం, ఒకే నక్షత్రం, ఒకే గ్రహాల ప్రభావం ఉంటుందా? మళ్ళీ వేరు వేరుగా ఉంటుందా? ఒకేలా ఉంటుందండి. ఆ! ఒకేలా ఉన్నా గూడా ఎవరి కర్మ ఫలితం వాళ్ళది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి కవలలు పుట్టారు. కవలల్లో ఎవరు పెద్ద? ఎవరు చిన్న? చెప్పండి. హ్మ్. మీరు చెప్పండి. ఎవరు ఇక పెద్ద? అదో అర నిమిషం, ఒక నిమిషం తేడాతో పుడతారేమో గదా! పెద్ద, చిన్న అంటే ఇక్కడ ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు. అచ్చా! చిన్నవాళ్ళు. అదేంటి? అదే మరి. ఆ! ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు. వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ట్విన్స్‌లో ఫస్ట్ ఫార్మ్ అయ్యే బేబీ సెకండ్ ఒస్తుంది. అచ్చా! మరి ఇవన్నీ గూడా శాస్త్రంలో ఎప్పుడో రాసిపెట్టున్నారు గదా! ఓహో! యుక్త జనన శాంతి. కవల పిల్లలు పుట్టినప్పుడు శాంతి చేసేటువంటి క్రమంలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న ఈజీగా జెప్పేసేవారు. ఓకే. అది. అట్లాగే గురుగారు. వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి అవునా? ఫలితం. ఓకే. ఓకే. అట్లాగే స్త్రీ శాపం అంటారు. హ్మ్. పితృదోషం అంటారు. అవును. దేవతా శాపాలంటారు. అవును. దేవతా శాపాలంటారు. ఏంటి ఇవన్నీ? ఉంటాయి. ఆ! అవన్నీ జాతకంలో ఉంటాయి. ఆ! అంటే జాతకంలో యోగాలు, అవయోగాలన్నది మొదలుబెడితే మనం మాట్లాడుకోవడం, ఓహో! ఒక్కొక్క యోగం గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుందో. హ్మ్. లగ్నే సే యది కేంద్ర కోణ సహితే మిత్రాలయే స్వోచ్ఛభే జాతః కీర్తియుతో అజకర్కి మృగకీట స్వస్థభే లగ్నగే జీవేశ్చేద్యది సంస్థితస్య కురుతే ఆరామ సంస్థాపనం దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమితలే అన్నాడు. ఎంత శ్లోకం చెప్పుకుంటూ వచ్చాడు. హ్మ్. ఆ! లగ్నాధిపతి గురుడు గురించి చెప్పినటువంటి శ్లోకం. వాళ్ళు కొంతమంది పుడతారు. దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తరిగిపోనటువంటి కీర్తి ప్రతిష్టలుంటాయి. దేవాలయాలు కడతారు. చెరువులు దవ్విస్తారు. అన్నార్తుల యొక్క ఆర్తనాదాలు వాళ్ళు పట్టించుకొని వాళ్ళకి దాహం తీరుస్తారు. భోజనం పెడతారు. ఇవన్నీ కొంతమంది చేయగలుగుతారు. కొంతమంది చేయలేరు. చేయలేరు. వాళ్ళు అవును. యోగ జాతకులు. ఓహో! తను స్థానాధిపక్కేంద్రే లాభే కొణగతే యది త్యాగవాన్ ధనవాన్ భోగి నృపపూజ్యో ప్రకాశక. ఒకడు రాజుతో సమానమైనటువంటి భోగాలను అనుభవిస్తాడు. ఎందుకు? శ్లోకంలో చెప్పాడు. హ్మ్. అలాగే తను సౌఖ్యం విహీనస్య తత్రజాతో న సంశయ. ఒక్కొక్కడికి ఉండదు. వాడు ఎంతసేపు ఎంత డబ్బు ఖర్చు వాడు సంపాదించినా వాడి కోసం ఒక బనీను కొనుక్కోడు, అవును. ఓ చొక్కా కొనుక్కోడు, కుటుంబ సభ్యులకో బయట వాళ్ళకో లేదు ఒక ₹1,00,00,000 సంపాదిస్తాడు. సాయంత్రానికి ₹1,00,00,000 దేంట్లోనో పెడతాడు, పోతాయి. పోతాయి. మళ్ళా ఈ సంవత్సరం పాటు కష్టపడి ₹1,00,00,000 సంపాదిస్తాడు. మళ్ళా పెడతాడు, మళ్ళీ పోతాయి. అంతే. ఓకే. వాడు రుణం. ఆ! ఒకడుంటాడు. వాడి జీవితం అంతా కూడా ఒక ₹1,00,000 సంపాదిస్తాడు. 90,000 ఈఎంఐలకి కడతాడు. అవును. వాడికి అప్పులు తీరవు. ఎంతకాలమైనా తీరవు. అవును. ఎందుకు తీరుతాయి? వాడి జాతకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. ఓకే. రుణాలు తీరాలి, ఈ రెమెడీ చేస్తే ఎందుకు తీరుతాయి? వాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. వాడింత రుణపడిపోయి ఉన్నాడు. వాడు ఉండే ఇంటికి ఇంత డబ్బు కట్టాలి. హ్మ్. పిల్లల కోసం ఇంత ఖర్చు పెట్టాలి. భార్య కోసం ఇంత ఖర్చు పెట్టాలి. వీళ్ళందరి కోసం ఇలా ఖర్చు పెట్టాలి. వీడికి తినే యోగం ఉండదు. అవును. ఒకడికి అలా ఉండదు. తల్లిదండ్రులు సంపాదించి పెడతారు. వీడి తర్వాత తరాలు కూడా తినగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఏ పని చేయరు వాళ్ళు. హ్మ్. అలా పొద్దున్నే చక్కగా ఇస్త్రీ బట్టలేసుకొని బయటకొస్తారు. కాసేపు తిరుగుతారు, ఇంటికెళ్తారు. మళ్ళా సాయంత్రం బయటికొస్తారు, వెళ్ళిపోతారు. హ్మ్. మరి వాడికో యోగం. ఈ యోగాలు, అవయోగాలు అనేటువంటివి మనం చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో శకట యోగం అనేటువంటి యోగం. అది అవయోగమే. ఓకే. ఇలా అనేక రకాల యోగాలు చతుస్సాగర యోగం, గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, బుధాదిత్య యోగం, పంచమహాపురుష యోగాలు ఇవన్నీ మంచి యోగాలు. ఈ సగట యోగము లేకపోతే ఇంకో యోగాలు ఇవన్నీ కూడా కొంత అలక్ష్మి సంబంధమైనటువంటి యోగాలు. ఓహ్! అవన్నీ జాతకాల్లో ఉంటాయి. ఇంకోటి గురుగారు. నేనొక మా ఫ్రెండ్‌ని చూసాను. వాళ్ళ ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు పుడితే ముగ్గురు చనిపోయారు. హ్మ్. అంటే ఒక్కొక్క 10, 10 ఏళ్ళు అట్లా తేడాతో ఉంటుంది. ముగ్గురు చనిపోయారు. ఆ ఇంట్లో కంప్లీట్‌గా ఇప్పుడు కొడుకులే లేకుండా అయిపోయారు. హ్మ్. ఇట్లా ఎందుకు జరుగుతది? వరుసగా ఒకే అది ఇంట్లో కరెక్టే. మీరన్నది
కొంత అనుభవం మీద వస్తుందని నాకు ఓకే. తెలిసిన ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. ఓ ఫ్యామిలీకి పుట్టక ఒక మగ సంతతి కలిగింది. కలిగితే అతను ఒక నక్షత్రంలో పుట్టి వెంటనే బిడ్డ చచ్చిపోయింది. ఓకే. వెంటనే. ఎవరైతే ఈ బిడ్డను తీసుకువెళ్ళి ఖననం చేశారో, ఆ కుటుంబంలో సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున చచ్చిపోతున్నారు. పట్టుకెళ్ళిన వాడు ఫస్ట్ పోయాడు. తర్వాత పెద్దవాడు తర్వాత పోయాడు. తర్వాత ఇంకొకడు తర్వాత పోయాడు. బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. హ్మ్. ఏంటిది? చాలా రీసెర్చ్ చేశారు. ఈయన దగ్గరికొచ్చారు. ఈ పెద్ద మనిషి దగ్గరికి. అప్పుడు ఈయన కూడా "అబ్బే! అదేం లేదురా ఏదో జరుగుతుంది." కాదు. వరుసగా పోతున్నారు. దీనికి ఏదో రీజన్ ఉంది. ఈయన హ్మ్. అడగడం, ఈయనేమో లేదనడం. అప్పుడు నేను ఇందాక చెప్పానే మీకు ఓ పుస్తకం అని. ఆయన ఇది తీసుకొచ్చి దాంట్లో శాంతి. శాంతి కమలాకరం అన్నానే అవును. అందులో ఉందిది. ఎవరైతే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి శిశువు మరణించిన వెంటనే వాళ్ళ యొక్క ఇది జేస్తారో, ఇప్పుడు తండ్రి తరఫు వాళ్ళు జేస్తే తండ్రి తరఫు వాళ్ళు పోతారు. తల్లి తరఫు వాళ్ళు తీసుకెళ్ళి ఖననం జేస్తే తల్లి తరఫు వాళ్ళు పోతారు అని అందులో రాసిపెట్టుంది. దీన్ని దాటించడానికి, దీన్ని తప్పించుకోవడానికి ఏం జేయాలన్నది అందులో రాసుంది. అది చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మరణాలాగిపోయాయి. అబ్బా! దీనికి లింక్ ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా మరణించినటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలు. అవును. త్రిశ్రోష్టకాలని ఒకటుంటుంది. హ్మ్. మీరు ఎప్పుడైనా పంచాంగం చూడడం తెలిస్తే హ్మ్. త్రిశ్రోష్టకాలు అని దాంట్లో రాస్తాడు. ఓకే. ఆ రోజు ఏది జరిగినా మళ్ళా 3 సార్లు జరుగుతుంది. ఒక్కటే రోజులో 3 సార్లు జరుగుతది. ఆ రోజు మీరు కారు కొన్నారు. 3 సార్లు కొంటారు. 3 కార్లు కొంటారు. ఆ! 1,00,000 పోయింది. 3,00,000 పోతుంది. ఆ రోజు ఏదైనా జరగరానిది జరిగింది. మళ్ళా అది రిపీట్ అవుతుంది 3 సార్లు. ఓహో! వాటిని త్రిశ్రోష్టకాలు అంటారు. ఆహా! ఇవన్నీ తెలీదు చాలా మందికి. అస్సలు. మరి దానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు. రైట్. అట్లాగే డైవోర్స్ గురించి. ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి గదా! అవును. దానికేమన్నా విశేషం ఉందా? లేదండి. ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు పొంతన కుదరనటువంటి జాతకాలు. హ్మ్. పెళ్ళిళ్ళు జేసుకోవడం ద్వారా ఓకే. వాళ్ళు ఎక్కువ విడిపోతున్నారు. రెండోది ఇందాక మీకు జెప్పాను. హస్తవాసి బావుంటే ఎవరు చేసినా ఎవరు చేసినా అవును. పెళ్లి అది అవును. ముహూర్తంతో సమానం. అవును. ఓ డాక్టర్ ఉంటాడు. వాడి పేషెంట్ ఎంత వరస్ట్ పొజిషన్‌లో ఉన్నా వాడు జేయేస్తే చేసి బతుకుతాడు. బతుకుతాడు. అలాంటివి ఉన్నాయి కేసులు. ఉన్నాయి. అలాగే ఇది గూడాను. పెళ్లి చేసిన వాడి హస్తవాసి బావుంటే ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సంతానం కలగట్లేదు. సంతతి వీళ్ళు కావాలని వద్దనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి జాతకాలు పొసగట్లేదు, సరిగ్గా లేవు. ఇంకొకళ్ళు పుట్టారనుకోండి. మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయో, అబ్బాయి జాతకంలో తండ్రి, తల్లి స్థానాలు బావుంటే కలిసుంటారు. ఓహోహో! వీళ్ళు ఓకే. అసలు అవకాశం ఇవ్వట్లా. పెళ్ళై 3 ఏళ్లైనా, 4 ఏళ్లైనా, 5 ఏళ్లైనా సంతానం కలగట్లేదు. అవును. మరి అలా ఉంటే వాళ్ళు ఏం కలిసుంటారు? హ్మ్. విడిపోయే వాళ్ళలో 70, 80% హ్మ్. పిల్లలు పుట్టకుండా విడిపోయే వాళ్ళే ఎక్కువ. ఓకే. అబ్బా! నేనదే చెప్తాను. అమ్మ మీకు గొడవలున్నాయి కదా! ఓ పని చేయండి. ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు. స్లోగా సద్దుమణిగిన తర్వాత సంతానం కలగడానికి ప్రయత్నం చేయండి. సంతతి కలిగితే నిలబడుతుంది బంధం. ఓహోహో! అలా కలిగిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు బోలెడుమందున్నారు. అవును. అవును. అట్లాగే గురుగారు ఇంకో చిన్న డౌటు. బెడ్‌రూమ్‌లో దేవతల విగ్రహాలు పెట్టుకోవచ్చా? హ్మ్. మంచి ప్రశ్న. ఆ! పెట్టుకోవచ్చండి. అయ్యో! అవునా? అయితే ఏ గోడకి పెట్టుకోవాలి అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఉదాహరణకి పొద్దున్నే లేవగానే అద్దం చూడకూడదు. ఓహ్! ఓకే. చూడకూడదు. కాబట్టి మనం ఉదాహరణకి కొంతమంది దక్షిణం వైపు తలపెట్టుకు పడుకుంటారు. హ్మ్. ఉత్తరాన లేస్తూ చూస్తారు. తూర్పు, పడమరలుగా తలకాయ పెట్టుకుంటారు. వాళ్ళు తూర్పుని గాని, పడమరను గాని చూస్తారు. వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో ఆ దిక్కుకు అపోజిట్‌గా అద్దం ఉండకూడదు. దేవుడి పటాలు ఉండకూడదు. హ్మ్. అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేవగానే దేవుడిని చూసుకునే ఇది ఉన్నవాళ్ళు దేవుడి పటం పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే ఏవో నాకడిగిన వాళ్ళేంటంటే అందులో బెడ్‌రూమ్‌లో శృంగారాలు, సరసాలు ఇలాంటివి ఉంటాయి గదా! హ్మ్. అలాంటి చోట దేవతల విగ్రహాలు పెడితే మంచిదా? కాదా? అనేది అంటే వాళ్ళ దేవుడు చూస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే దేవుడు ఫోటో పెట్టకపోతే దేవుడు చూడ్డా? ఆ! అలాగే ఒక పిల్లి కళ్ళు మూసుకొని మూసుకొని పాలు తాగేసి నన్నెవడో చూడట్లేదని అందిట. సూపర్. ఆ! కర్మసాక్షి ఎవడు? సూర్యుడు. దేవుడు. ఆ! ఆయన్ని అడ్డు పెట్టగలరా? చెయ్యి అడ్డు హ్మ్. పెట్టి? అంటే దేవుడు ఫోటో ఉంటేనే దేవుడు చూస్తాడా? ఓకే. ఎంతమంది చూస్తారు తెలుసా మనల్ని? ఆ! కర్మసాక్షి సూర్యుడు చూస్తాడు. పంచభూతాలు చూస్తాయి. హ్మ్. మన చుట్టూ ఉండేటువంటి దేవతాగణం ఉంటుంది. మన శరీరంలో ప్రతి అంగానికి ఒక దేవతున్నాడు. ఓకే. ఆ! మరి వాళ్ళెవరు చూడరా? దేవుడి ఫోటో పెడితేనే చూస్తారా? ఆ! చాలా సిల్లీ క్వెషన్ అది. అంతేనా? చక్కగా ఓకే. పెట్టుకోవచ్చు దేవుడి ఆ! ఫోటోలు. బెడ్‌రూమ్‌లో పెట్టకూడదన్న రూల్ ఏమి లేదు. చక్కగా ఓకే. పొద్దున్న లేవగానే దేవుడిని ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను చూసాను వైరల్ అవును. అయింది. అవును. అవును. నేను చెప్పాను. దేవుడు ఫోటో పెడితేనే దేవుడు చూస్తాడా?
అంటే గుడికెళ్తేనే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదా? ఆ! చూస్తాడు. అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఓకే. ఫోటో ఉన్నా లేకపోయినా చూస్తాడు.